మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనకాపల్లి అలాగే విశాఖపట్నంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో వారి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పరిస్థితి ఏంటి, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. వెంకట్. స్వాతి, ఇది చూసుకున్నట్టే నిన్న ఏదైతే దాదాపుగా సజ్జలో ఉన్న ఈ ఎసెన్షియల్ అనే ఒక ఫార్మా కంపెనీలో పోతే అగ్ని ప్రమాదం రియాక్టర్ పేలడంతో ఆ స్లాబ్ మొత్తం కొలాప్స్ అయింది. దీంట్లో దాదాపు 17 మంది ఇప్పటికే మృతి చెందడం జరిగింది. 30 పైగా చాలా మంది క్షతగాత్రులు గాయాల పాలయ్యారు. వాళ్ళందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్న మెడికవర్లోని అలాగే KGH ఇలా మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి చికిత్సను అందిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే బాధితులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అనేది నిన్న అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఎసెన్షియా అనే ఈ కంపెనీ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రంతా కూడా ఏదైతే కొలాప్స్ అయిన బిల్డింగ్ ని ఆ శిథిలాలను పూర్తిగా తొలగించడం జరిగింది. దాంట్లో ఇంకెవరైనా మృతులు ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపైన పూర్తిగా అధికారులంతా నిన్న NDRF బృందాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ శిథిలాలను తొలగించి పూర్తి స్థాయిలో అన్ని కూడా వెతకడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 17 మంది మృతి చెందినట్లు ఒక అఫీషియల్ గా ప్రభుత్వం ఏదైతే ప్రకటించడం జరిగిందో, అలాగే గాయపడిన వాళ్ళ సంఖ్య అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సజ్జలోని 40 ఎకరాల్లో ఈ ఫార్మా కంపెనీని పెట్టడం జరిగింది. ఈ ఫార్మా కంపెనీ మొత్తం 2019లోనే ఎస్టాబ్లిష్ చేసి పూర్తిగా రన్నింగ్ లోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే లిక్విడ్ కెమికల్ ఏదైతే ఉందో అది లీక్ కావడంతోనే రియాక్టర్ ఒకసారిగా పేలడం జరిగింది. దీంతో ఆ భవనం అంతటి కూడా కొలాప్స్ అయ్యి కింద నేలమట్టం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇది మధ్యాహ్న సమయంలో జరగడంతోనే షిఫ్ట్ చేంజింగ్ టైంలో పూర్తిగా ఇది ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కొంత ఎవరైతే మృతుల సంఖ్య తగ్గిందనేది చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ దాదాపు 381 మంది అదే షిఫ్ట్ లో పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ లో పనిచేశారనేది HR డిపార్ట్మెంట్ నుంచి అందుతున్న సమాచారం. రాత్రి అధికారులు కూడా అదే లెక్కలు తీసుకునడం జరిగింది. అయితే ఆ షిఫ్ట్ చేంజింగ్ లో కొంతమంది ఏదైతే భవనంలో ఉండాల్సిన సంఖ్య దాదాపు కొంత తగ్గింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే ఈ ఎవరైతే గాయపడిన వాళ్ళు కావచ్చు, మృతుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళ లెక్కల అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్లు చెప్తున్నారు. అయితే ఈ ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీల్లో అలాగే ఈ సజ్జల్లో జరుగుతున్న తరచూ ప్రమాదాలపైన ఈ విభిన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇటు ఎవరైతే CPM, CPI అలాగే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా నిన్న పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. వాళ్ళని కూడా అధికారులను కూడా నిలదీయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే పరిశ్రమలో ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కావచ్చు, అలాగే వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఎట్లా ఉన్నాయనే దానిపైన ఆడిట్ జరగాల్సి ఉంది. ఆడిట్ జరగడం లేదు. దీని కారణంగానే పూర్తిగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా కూడా ఏవైతే పైప్స్, ప్రధానంగా ఈ రియాక్టర్స్, పైప్స్ ఇట్లాంటివి దాని స్ట్రెంత్ బలం ఎంత అనే దానిపైన ఆడిట్ జరిగి ఏదైతే ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఇది ఎవరి జరగడం లేదన్నది పెద్ద విమర్శ జరుగుతుంది. అయితే గతంలో జరిగే కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు కావచ్చు, ఆయన అప్పట్లో ఒక నివేదికను కూడా సమర్పించారు. పూర్తిగా స్టీల్ ప్లాంట్ సమీపంలో అక్కడ ఒక పెద్ద సంఖ్యలో ఒక అధికారులతో సమీక్ష నిర్వహించి రెడ్ జోన్, గ్రీన్ జోన్ అలాగే ఆరెంజ్ జోన్ ఇట్లా ఏ కంపెనీస్ ని సెపరేట్ చేసి ఆ కంపెనీస్ యొక్క ఎప్పటికప్పుడు ఆడిట్
చేసి వాళ్ళని రెడ్ జోన్ అయితే వాళ్ళకి ఎవరీ ఇయర్ ఆడిట్ చేయడం, పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క రిపోర్ట్ని పూర్తిగా ఏదైతే ఇండస్ట్రీస్ సంబంధించి అధికారులకు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ చేయాలనేది అప్పట్లో రావడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు తరచూ ఏదైతే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన మెజర్స్, అలాగే ఇండస్ట్రీస్ పైన ఎంత సమీక్షలు చేయాలి అనే దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చారు. నిన్న జరిగిన ఘటన పైన మాత్రం అధికారులు చాలా సీరియస్గానే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలని అలాగే వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో మెడికవర్లో చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శన అనంతరం ఇక్కడ ఏదైతే ఘటన చోటు చేసుకున్న ఎసెన్షియా కంపెనీకి రానున్నారు. ఇక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన పైన పూర్తిగా ఆయన క్షుణ్ణంగా పరిశీలించాలనేది ఇప్పటికే ఒక ప్లానింగ్ అయితే వచ్చింది. ఇప్పటికే దానిపైన పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి వచ్చి పూర్తిగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో అన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇలాంటి కంపెనీస్లో ప్రమాదాలు చోటు చేసుకునేటప్పుడు అధికారులు అలర్ట్ కావడం కాదు, సాధారణ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఈ ఆడిట్ ఏదైతే ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో అలాగే వీళ్ళు పాటిస్తున్న ప్రతి ఎవరి మార్చాల్సిన రియాక్టర్స్ కావచ్చు, అలాగే టైప్స్ కావచ్చు, ఇట్లాంటి దానిపైన కూడా పూర్తిగా దానిపైన మానిటరింగ్ చేయాలనేది కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. స్వాతి, వెంకట్, రెస్క్యూ అనేది మొత్తంగా కంప్లీట్ అయిందా? అంటే 380 మంది వరకు ఈ ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నారు అని చెప్తున్నారు. సో ఈ లెక్కలన్నీ కరెక్టేనా? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వాతి, ప్రధానం నిన్న చూసుకుంటే నిన్న మధ్యాహ్నం షిఫ్ట్ అంటే 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో హెచ్ఆర్ నివేదికలు చూసుకున్నట్లయితే హెచ్ఆర్ వాళ్ళు ఇచ్చిన సంఖ్య మాత్రం 381 మంది ఆ షిఫ్ట్లో హాజరవ్వాల్సి ఉందనేది వాళ్ళు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అందుకనే పూర్తి స్థాయిలో ఆ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే 381 మంది ఉండాలి. కానీ ఏ విధమైన నివేదికలు అంటే ఎంతవరకు ఎలాగా క్యాల్కులేట్ చేశారు అనే దానిపైన ఇంకా ఈ ప్రమాదం చోటు చేసుకునేటప్పుడు ఈ మృతుల సంఖ్య 17 ఉంది. అలాగే 35 పైచలకు గాయపడిన వాళ్ళ సంఖ్య ఉంది. అయితే వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక రావాల్సి ఉందనేది రాత్రి అధికారులే చెప్పడం జరిగింది. అయితే ఈ రాత్రి అంతా కూడా శిథిలాల్లో ఎవరైనా అంటే ఈ ప్రమాదం చోటు చేసుకునేటప్పుడు బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యి కింద నేలమట్టం అయ్యే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అవన్నీ శిథిలాలను ముందు తొలగించి ఎవరైనా దాంట్లో చిక్కున్నారా అనే దానిపైన రెస్క్యూ ఆపరేషన్స్ SDRFలు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అలాగే వాళ్ళంతా కూడా ఎవరైతే దాంట్లో చిక్కుని ఉంటే వాళ్ళు వెంటనే ప్రథమ చికిత్స కోసం ఇవ్వాలనేది పెద్ద ఎత్తున అవన్నీ చర్యలు చేపట్టారు. అలాగే ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా రాత్రి అంతా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించి పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఒక జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ కంపెనీలో అదే షిఫ్ట్లో 381 మంది ఉండాలనేది హెచ్ఆర్ నివేదిక ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి పరిస్థితి ఎవరెవరు అనే దానిపైన క్యాల్కులేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక అంశం నిన్న ఒక మంత్రి హోమ్ మినిస్టర్ అనిత నిన్న మాట్లాడుతూ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఫార్మా ఇండస్ట్రీ ఎసెన్షియల్ అనే ఈ ఫార్మా కంపెనీ ఉందో ఈ ఫార్మా కంపెనీ యొక్క యాజమాని కిరణ్ అనే వ్యక్తి ముంబైలో ఉంటున్నారు. ఈ ముంబైలో ఉన్న కిరణ్ వ్యక్తికి తాము కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనేది ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మేనేజ్మెంట్ యాజమాన్యం ఉందో యాజమాన్యం ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా మాకు అందుబాటులోకి రాలేదని కూడా అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా రేపు ఈ రోజు ఉదయాన్నే ఇవన్నీ కూడా మేము చేయాల్సి ఉంది. అదిగా ఎవరైతే యాజమాన్యం ఎలాంటి ఘటనలు జరిగినప్పుడు
యాజమాన్యం కూడా మాతో పాటు ఉండాల్సి ఉన్న యాజమాన్యం ఎవరు రాకపోవడం చాలా శోచనీయమని చెప్తున్నారు. వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లోని క్రిమినల్ చర్యకు ఎటువంటి వెనుకాడేది లేదనేది నిన్న చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ కంపెనీస్ లో కూడా చాలా వరకు కూడా వాళ్ళు తీసుకునే మెజర్స్ ప్రధానంగా రియాక్టివ్స్ పెద్ద ఎత్తున ఇలాంటి ప్రైవేట్ జరుగుతున్న సందర్భాలు చాలా సెజ్జల్లో కావచ్చు, ఇక్కడ పరవాడ నియరెస్ట్ గా పరవాడ సమీపంలో ఉన్న సెజ్జల్లో కావచ్చు, అలాగే గాజువాక SEZ లో కావచ్చు, ఇట్లాంటి చాలా చోట్ల ఈ కంపెనీస్ ప్రధానంగా ఈ రియాక్టర్లు పేలటం, అలాగే బాయిలర్స్ దగ్ధం కావడం, ఇలాంటి లీక్స్ ఉండడం, ఇలాంటివి కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలు చాలా దీనస్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనం చాలా వరకు చూసాం. ఇవన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఆడిట్ జరగాల్సి ఉంది. ఈ సెక్యూరిటీ ఆడిట్స్, అలాగే మెజర్మెంట్స్ ఆడిట్స్ ఎంతవరకు కూడా వీళ్ళు పాటిస్తున్నారు, ఎలాంటి సేఫ్టీ పాటిస్తున్నారు అనే దానిపైన కీలకము. ఇది ఏదైతే సోషల్ ఆడిట్ ఎవ్రీ ఇయర్ జరగాల్సి ఉంది, కానీ ఎవ్రీ ఇయర్ జరగడం లేదనేది ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది జరిగింటే ఈ ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించాల్సి ఉంటుంది అన్నారు. దీంట్లో ప్రధానంగా ఇండస్ట్రీస్ సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్ట్ చేయాల్సిన అధికారులు ఎవరు కూడా ఇంకా నిద్రలో ఉన్నారు. వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఇలాంటి ఫార్మా కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండవు అనేది ఏవైతే కార్మిక సంఘాలు చెప్తున్న విషయం. అయితే ఇప్పటికీ కూడా చాలా నిన్న ఎవరైతే మంత్రి అనిత కావచ్చు, అలాగే స్థానిక ఎమ్మెల్యే లేకపోతే అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ వీళ్ళందరూ కూడా నిన్న వచ్చి ఈ సంఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలించడం జరిగింది. వాళ్ళు ప్రాథమికంగా మేము ఈ ప్రమాదానికి కారణం లిక్విడ్ ఏదైతే కెమికల్ ఉందో అది లీక్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే లిక్విడ్ కెమికల్ ఉందో అది లీక్ అయిన సందర్భంలో అలారమింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అలారమింగ్ సిస్టమ్ ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో మనం అక్కడ నుంచి వెళ్ళడం పూర్తిగా దూరంగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి అలారమింగ్ సిస్టమ్ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకునే సందర్భంలో ప్రాణాలు కోల్పోయారు చాలా మంది అనేది నిన్న చెప్పడం జరిగింది. ఇది స్పష్టంగా ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమల దగ్గర పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ జరగాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఏడాది ఖచ్చితంగా ఇప్పుడు మేము అది చేస్తాము అనేది నిన్న హోమ్ మినిస్టర్ చెప్పిన అంశం. స్వాతి, వెంకట్, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, దీని మీద ప్రధాని మోడీ కూడా స్పందించడం జరిగింది, కానీ యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? స్వాతి, అదే నిన్న రాత్రి ఏదైతే హోమ్ మినిస్టర్ చెప్పారో మేము వాట్సాప్ కాల్ చేస్తున్నాము, అలాగే వాళ్ళకి ఏదైతే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా మేము వాళ్ళని యాజమాన్యాన్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశామన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఏదైతే ఈ ఫార్మా ఎసెన్స్ ఏదైతే ఈ ఫార్మా మన ఎసెన్షియా ఫార్మా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో వీటన్నింటిలో చూసుకున్నట్లయితే ఇది 2019లో ఆపరేషన్స్కి వచ్చింది. అప్పుడే వీళ్ళు యాజమాన్యం మధ్య ఒక ఇద్దరి మధ్య కొంత అంటే ఇది పార్ట్నర్స్ మధ్య ఏదో తగాదా ఉందనేది చెప్తున్నారు. అయితే ఈ తగాదా ఏంటి అనేది ఇంకా స్పష్టంగా రావాల్సి ఉంది. అయితే ఈ తగాదా పైన కారణంగానే కొంత మనం చూస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఇంకా కూడా ప్రారంభం కాలేదు. కేవలం బిల్డప్ చేశారు. బిల్డప్ చేసి మాత్రమే అలా దీన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. కేవలం అట్లా బిల్డింగ్ వరకు వచ్చారు. ఇది ఈ ఫార్మా కంపెనీ మొత్తం చూసుకున్నట్లయితే 40 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ఇది ఏదో తగాదా ఉందనేది ఇంకా స్పష్టంగా నిన్న సూచాయిగా మనకి హోమ్ మినిస్టర్ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏం డిస్ప్యూట్ అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే ఈ యాజమాన్యం పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు అనేది వీళ్ళ విమర్శ. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఫార్మా కంపెనీస్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళ యొక్క
ఏవైతే సేఫ్టీ మెజర్స్ ఉంటాయో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పూర్తి స్థాయిలో ఈ సహాయక చర్యలు కావచ్చు, వాళ్ళ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఏ ఒక్క కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించే పరిస్థితి లేదనేది నిన్న ఇది హోమ్ మినిస్టర్ అంత స్పష్టం చేశారు. ఆమె డైరెక్ట్గా ఈ విషయాన్ని చెప్పడం మనం నిన్న గమనించాం. అయితే ఎందుకు ఏమి జరిగింది, అసలు వీళ్ళ మధ్య భాగస్వామ్యంలో ఏమైనా తేడాలు ఉన్నాయా, లేకపోతే ఫర్దర్ కంపెనీస్ పోటీలో ఏమైనా ఎందుకు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి సహకరించడం లేదు అన్న దానిపైన పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనప్పుడు కూడా యాజమాన్యం రాకపోవటం పైన ఇక్కడ బాధితులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శించే పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, వెంకట్, కంపెనీలో పనిచేసే సిబ్బంది ఏం చెప్తున్నారు? అంటే సాధారణంగా స్వాతి యాజమాన్యాలు ఏమన్నాయంటే వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో పనిచేయించుకోవటం, ఈ ప్రోడక్ట్ని పెంచుకోవటం, ఈ బిజినెస్ ఓరియంటేషన్లో పూర్తిగా వాళ్ళు వెళ్తున్నారే తప్ప ఎంప్లాయీస్ సేఫ్టీ మాత్రం పాటించడం లేదనేది చాలామంది మనకి ఇప్పటికీ చెప్తున్న విషయం మనం గమనించాము. అయితే నిన్న చూసే పరిస్థితి కూడా అదే. ఏదైతే లిక్విడ్ కెమికల్ ఉందో అది లీక్ సిస్టమ్ ఉండేటప్పుడు కేవలం అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఆ అలారమింగ్ సిస్టమ్ పనిచేయలే. ఇలాంటి చాలా వరకు కూడా మెజర్స్ యాజమాన్యం తీసుకోలేదు. ఎలాంటి సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ ఇవి కూడా తీసుకోవడం లేదు. అలాగే ఉద్యోగుల్ని కేవలం జీతాలుగా వాళ్ళు తీసుకురావటం, వాళ్ళ యొక్క ఏదో పని చేయించుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారే తప్ప ఎంప్లాయీ సేఫ్టీని మాత్రం ఇక్కడ పాటించడం లేదు అనేది చెప్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఆ బిల్డింగ్లు ఏవైతే ఉన్నారో ఇక్కడ జనరల్ మేనేజర్ దగ్గర నుంచి చాలామంది ఉన్నత కేడర్ హయ్యర్ కేడర్లో ఉండేవాళ్ళు ఇందులో చనిపోయే పరిస్థితి ఉంది ఈ ఘటనలో. అయితే అడ్మిన్ బ్లాక్ వాళ్ళు ఎందుకు అటువైపు పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం జరిగింది అనే దానిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు యాజమాన్యం మాత్రం ఈ సేఫ్టీ మెజర్స్లో చాలా వరకు వెనుకబడే ఉందనేది చెప్తున్నారు. ఇంత ఫార్మా కంపెనీ 40 ఎకరాల్లో పెట్టే కంపెనీ, పెద్ద ఎత్తున ప్రొడక్ట్ తీసుకొస్తున్న కంపెనీ, ఇలాంటిది సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం ఏమిటా అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనకి ఇప్పటికే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే కార్మిక సంఘాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. స్వాతి, తదుపరి విచారణ ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తోంది? ఉన్నత స్థాయి విచారణ చేపడతామని చెప్తున్నారు. సో ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉంది వెంకట్? అతి ప్రధానంగా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమల్లో సోషల్ ఆడిట్ అయితే జరగాల్సి ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఎలాంటి మెజర్స్ చేస్తున్నారు ఇవన్నీ దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి విచారణ ఒక కమిటీ వేసి దీనిపైన విచారణ చేస్తామని నిన్న హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎట్లా జరుగుతుంది అంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళ వాళ్ళతో పాటు అలాగే కొంతమంది నిపుణులు ఉంటారు. దీనికి సంబంధించి ఫైర్ జరిగేటప్పుడు ఎట్లాంటి దీంట్లో లోపాలు జరిగాయి అనే దానిపైన కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చి అలాగే వీళ్ళు పాటిస్తున్న మెజర్స్ ఏంటి, ఇక్కడ ఎలాంటి తప్పిదం జరిగింది అనే దానిపైన నివేదిక ఉన్నారు. ఇప్పటికే నిన్నటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తిగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శిథిలాలు తొలగించి పూర్తిగా ఒక సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు ఎంతవరకు కూడా ఈ అధికారులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేయబోతున్నారు. అయితే యాజమాన్యం ముందుకు రాలేదు. యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కిరణ్ అనే వ్యక్తి ముంబైలో ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. వచ్చిన తర్వాత వాళ్ళని విచారించాల్సి ఉందనేది నిన్న అయితే పోలీస్ శాఖ సంబంధించి అధికారులు చెప్పడం జరిగింది. ఒక క్షుణ్ణంగా వీళ్ళు సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉంది, వీళ్ళు సోషల్ ఆడిట్ ఎంతవరకు ఉంది, అలాగే పూర్తి స్థాయిలో వీళ్ళు అసలు కంపెనీ రన్ చేసిన దగ్గర నుంచి వీళ్ళు ఎంత ప్రొడక్ట్ చేశారు, ఈ రియాక్టర్స్ కెపాసిటీ ఎంత, దీనికి సంబంధించి అంతకు మించి మోతాదు వాడుతున్నారా, లేకపోతే వీళ్ళు ఈ సర్టెన్ పీరియడ్ దాటి ఇంకా ఈ రియాక్టర్స్ కానీ పైప్స్ కానీ ఇట్లాంటివన్నీ వాడుతున్నారా అన్న దానిపైన పూర్తిగా విచారణ సాగిస్తున్నారు. అలాగే ఇప్పటికే పెద్ద ఎత్తున
ఇవన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే మరింత క్షుణ్ణంగా ఏదైతే ఈ శిథిలాలు ఇవన్నీ కూడా తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణకు వెళ్ళబోతున్నామనేది పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే చంద్రబాబు పర్యటన అనంతరం ఎట్లా ఎక్స్‌గ్రేషియా ఏ విధంగా ఇవ్వనున్నారు, ఎంప్లాయీస్ చనిపోయిన వాళ్ళకి ఏ విధంగా ఎక్స్‌గ్రేషియా ఇస్తారు, ఎంత ఇస్తారు అనే దానిపైన చూసుకున్న తర్వాత ఆయన సూచనల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి సిద్ధపడుతున్నారు. స్వాతి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.